రాజ్యాంగ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ దేశాభివృద్ధికి కృషి చేయాలని బుద్ధిస్ట్ సొసైటీ రాష్ట్ర నాయకుడు ఎండ్రపాటి అశోక్ కుమార్ పిలుపునిచ్చారు. స్థానిక వహాబ్ చౌక్లో 77వ గణతంత్ర దినోత్సవం రోజైన సోమవారం కుర్రా శ్రీను సయ్యద్ భాషా ఆధ్వర్యంలో భారీ త్రివర్ణ పతాకాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన బుద్ధిస్ట్ సొసైటీ రాష్ట్ర నాయకుడు ఎండ్రపాటి అశోక్ కుమార్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ మాలపాటి హరిప్రసాద్, 19వ వార్డు కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తి, 13వ వార్డు కౌన్సిలర్ కుర్రా సుజాత, షేక్ గోల్డ్ రహీమా, గీతా ఆర్ట్స్ సుబ్బారావు, షేక్ మైక్ జానీ, షేక్ కాళేశ, షేక్ మీరావలి, పిన్నెల్లి రాఘవ, దానబోయిన భాస్కర్, జేబీ జిలానీ, సయ్యద్ ఖలీల్, పిల్లి ప్రేమరాజు, తుల్లిమిల్లి చంటి తదితరులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవం 70వ సంవత్సరాన్ని మనం పురస్కరించుకుని వహాబ్ చౌక్ దగ్గర మిత్రులు కులమతాలకు అతీతంగా ప్రతి సంవత్సరం కూడా అత్యంత మహోన్నతమైనటువంటి విశిష్టమైనటువంటి ఆలోచన విధానంతో జాతీయ జెండాని ఆవిష్కరిస్తూ వస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాం. వహాబ్ సెంటర్లో అందరూ ప్రత్యేకలందరూ కూడా పాల్గొని ఈ జెండా ఆవిష్కరణ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తే ఇప్పుడు కూడా 77వ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. మరి ముఖ్యంగా మనకి ఆగస్టు 15 స్వతంత్రం వచ్చినాక మనకి నిజమైన రాజ్యాంగం అమలుపరిచిన రోజు ఇది. ఈ రోజుని ప్రజలందరూ కూడా ఈ దేశం మొత్తం కూడా చక్కగా ఎంతో కనుల పండగ ఆనందంగా చేసుకోవాల్సిన పండుగ లాంటిది. ఈ రోజున వహాబ్ చౌక్లో కుల మతాలు పార్టీలకు అతీతంగా ఇక్కడ ఈ యొక్క త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు.